అర్జున్ బాబు, నేను మిమ్మల్ని 48 గంటలు కాపాడుకోవాలి. అప్పటి వరకు ఆ ఉంగరం యమధర్మరాజుకి దొరకకుండా చూసుకోవాలి. అందుకే మిమ్మల్ని దూరంగా తీసుకెళ్లిపోతున్నాను. అప్పుడే మీరు నిండు నూరేళ్లు బ్రతుకుతారు. అందుకే అమ్మ చెప్పినా అత్తయ్య చెప్పినా వినకుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. కావేరి, అత్తయ్య వాళ్ళు వద్దంటున్నా, రాజుగారు వాళ్ళు అంత స్ట్రాంగ్గా చెప్పినా నేను నిన్ను వైజాగ్ ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? చారిటీ కోసమే కదా? చారిటీ కోసం మాత్రమే కాదు, మరో కారణం కూడా ఉంది. ఏంటది? సముద్రం. అది నీలం రంగులో ఉంటుంది. నీలం ప్రశాంతతకి గుర్తు. అందుకే ఆ ఆకాశం, సముద్రం అన్నీ నీలం రంగులోనే ఉంటాయి. ఆ రంగంటే నాకు చాలా ఇష్టం. అవునా? అంతేకాదు, సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. తన హద్దు ఎప్పుడూ దాటదు. కోపం వస్తే మాత్రం ప్రళయం అంటే ఏంటో చూపిస్తుంది. నీకు ఆ సముద్రానికి చాలా పోలికలున్నాయి కావేరి. నీకు కూడా సముద్రానికి ఉన్నంత ఓపిక ఉంది. దానిలాగే జీవితంలో ఎన్నో ఆటుపోట్లను నువ్వు కూడా చూశావు. ఈ కావేరిని ఆ సముద్రం ముందు కూర్చోబెట్టాలి. అర్జున్ బాబు, నిజానికి నేనంత గొప్పదాన్ని కాదు. కానీ మీరు పక్కనున్నారన్న ధైర్యంతో ఏ కష్టాన్నైనా ఎదుర్కొన్నాను. మీకోసం ఆ దేవుడినైనా ఎదిరిస్తాను. నాకు తెలుసు కావేరి, నేనంటే నీకెంత ప్రేమో. ఆ ప్రేమే ఎన్ని కష్టాలొచ్చినా మనిద్దరిని కలిపుంచింది. అందరూ లోపలే ఉన్నారు. బ్రేకులు తీసేయడానికి ఇదే మంచి టైము. నీ కూతురుతో దెబ్బలు తిని మేం రోడ్డు మీదకి వచ్చాం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టాం. అవును, ముందు ఆ కావేరి అంతు చూస్తాం. నీ కూతురి జీవితం నాశనం చేస్తాం. దమ్ముంటే ఆపుకో.
రండన్నయ్యా, కూర్చోండి. ఏంటన్నయ్య ఇలా వచ్చారు? ఏమీ లేదు సోదరి, నీకో విషయం చెప్పాలని వచ్చాను. అది నువ్వు నమ్ముతావో లేదో అని దేవి గారిని కూడా వెంటబెట్టుకొచ్చాను. ఏంటన్నయ్యా? కావేరి జీవితంలో పడుతున్న బాధలకు కష్టాలకు కారణం ఏంటో తెలుసా? ఆ అంగుళికమే.